ఈరోజు అత్యద్భుతమైన కర్ణాటక వారి వాంగీబాత్ చేస్తాను. చిన్న చెంచాడు చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసాను. చక్కగా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను. వీటిగా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. లాంగ్ రైస్ కూర ఉడికే వరకు నానబెట్టుకొని చూద్దాం. ఇవన్నీ మామూలు ఉడికించుకోవాలి. వంకాయలు ఇలా తరిగించి మిగిలిన నీళ్ళలో వేసుకోవాలి. అయిపోయింది. ఇంకొక 2 కాయలు తిరిగితే సరిపోతుంది. 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి చక్కగా వేయించుకుంది. ఇందులోనే కొబ్బరి కూర వేసుకుంటాం. చక్కగా ఇవి వేయించిన నువ్వులు చక్కగా వేగిన వీటిని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లబెట్టుకుందాం. కూడా పెట్టి నూనె వేయాలి. ఇప్పుడు ఈ నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాం. కొంచెం పసుపు వేయాలి. బాగా కలిపి ఈ వంకాయ ముక్కల్ని మెల్లిగా వేయాలి. మసాలా కలిపి మూత పెట్టాలి. వేయించుకొని ఇప్పుడు జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇంత పొడి తయారైంది. వంకాయ ముక్కలు చేద్దాం. మూతేద్దాం. ఇప్పుడు బాగా కలిపి చేసిన ఈ పొడిని, వాంగీబాత్ పొడిని మొత్తం వేసుకుందాం. చక్కగా కలపాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని కొద్దిగా తీసుకుని ఈ కూరలో కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా తయారవుతుంది. ఈ వాంగీబాత్ని ఈ హాట్ ప్యాక్లో పెట్టుకుందాం. దీన్ని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. ఈసారి ఎప్పుడైనా దొండకాయ బాత్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.